రానున్న వేసవి కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రతినిత్యం సరఫరా చేసే విధంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు. దీంతో పాటు పరిశుద్ధ నిర్వహణ, ఇంటి పన్ను వసూలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సమీక్ష చేపట్టారు. ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా మంచినీటి సరఫరా జరిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నీటి ట్యాంకులు, పైప్ లైన్ల లీకేజీ, కనెక్షన్లు ఇవ్వకపోవడం వంటి సమస్యలుంటే గుర్తించాలని పేర్కొన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు కలిసి సమస్యపై దృష్టి సారించాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బోర్లపై ఆధారపడాలని, ప్రతిరోజు క్లోరినేషన్ చేయించడం, పరిశుభ్రతపై దృష్టి సారించాలని అన్నారు. గ్రామాల్లో తడిపొడి చెత్త వేరు చేసే విధానాలపై అవగాహన కల్పించాలని, ఇంటి పన్నులు కూడా సకాలంలో పూర్తి స్థాయిలో వసూలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు పన్నులు కల్పించాలని, పని ప్రదేశాల్లో త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, హరితహారం మొక్కలు ఎండిపోకుండా నీటిని అందజేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జెడ్పీ సీఈఓ ఉమారాణి, డిఆర్డీఓ శేషాద్రి, డిపిఓ వీరబుచ్చయ్య, మిషన్ భగీరథ ఇంజనీర్లు విజయ్, జానకి తదితరులున్నారు.